నవరాత్రులలో ఈ దుర్గాష్టమి యొక్క ప్రత్యేకత ఏమిటి? అమ్మవారిని ఏ రూపంలో ఈరోజు పూజిస్తాం? దుర్గాష్టమి ప్రత్యేకత ఏమిటి? దుర్గాష్టమి నాడు అమ్మవారిని ఏ విధంగా పూజించాలి? శాస్త్రం వేరు, ఆచారం వేరు. ఈ రెండింటికి సమతౌల్యాన్ని సూచించేది ధర్మశాస్త్రం. ఇది ధర్మం. దుర్గాష్టమి నాడు అమ్మవారిని జమ్మి చెట్టు రూపంలో పూజించాలి. దసరా నాడు మనం జమ్మి చెట్టు దర్శనం చేసుకుంటాం. దర్శనం చేసుకోవాలి, స్పృశించవలసింది, సేకరించి ఇంటికి తెచ్చుకోవలసింది, ఇంటిలో పూజించవలసింది జమ్మి ఈరోజే. దుర్గాష్టమి నాడే ఇంటిలో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన ఆ వేదిక వద్ద అమ్మవారి సన్నిధానంలో విజయానికి ప్రతీకగా, సంకల్పానికి సూచనగా, అంకురారోపణగా జమ్మి మొక్కను ఈరోజు పూజించాలి. ఈ జమ్మి అరణి అగ్నిహోత్రాన్ని సృష్టించే క్రమంలో 2 చెక్కలు వినియోగిస్తే దిగువన ఉండేటటువంటి చెక్క ఇది. దుర్గాష్టమి నాడు అమ్మవారిని దుర్గా రూపంలో పూజిస్తాం. దుర్గే దుర్గతి ధ్వంసిని అనే విధంగా స్తోత్రం చేస్తూ సప్తశతిలో ఉండేటటువంటి 7 శ్లోకాలను ప్రత్యేకంగా దుర్గా సప్తశ్లోకి అనే పేరిట ఈ రోజున పారాయణం చేయాలి. దుర్గమములైన కష్టముల నుంచి రక్షించేది అనే అర్థంలో దుర్గే స్మృతాహరసి భీతిమశేష జంతో స్వస్థై స్మృతామతిమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకాయకరణాయ సదార్ద్ర చిత్త. ఇలా ప్రారంభమయ్యేటటువంటి 7 శ్లోకాలను ఈ రోజున పారాయణ చేస్తూ అమ్మవారికి ప్రీతికరంగా మినప గారెలను, మినుములతో సిద్ధం చేసిన పదార్థాలను నివేదనగా సమర్పించాలి. ఆయుధ పూజ ఈనాటి ప్రత్యేకం. మనం వినియోగించేటటువంటి సమస్త పరికరములు మన ఆయుధాలు. ఒక విలేకరికి, జర్నలిస్టుకు, పండితుడికి, వ్రాయసగారికి చేతిలో ఉండే కలం, కాగితం ఇవి పనిముట్లు, ఆయుధాలు. అలాగే ఏ వృత్తులలో ఉండేవారు వారి వారి వృత్తులలో వారు వినియోగించేటటువంటి పరికరాలను వారి ఆయుధాలుగా, ఆ ఆయుధాన్ని ధరించి వృత్తిని నిర్వహిస్తారు కాబట్టి ఆభరణాలుగా భావన చేయాలి. హిందూ దేవతల్లో మనం గమనించినట్లయితే రాముడు మొదలుగా దుర్గ వరకు అందరి చేతులలో వివిధములైనటువంటి ఆయుధాలు ఉంటాయి. ఆ ఆయుధాలు వారికి ఆభరణాలు. ఆ ఆయుధాన్ని చూస్తే మనకు ఆ దేవత గుర్తుకు రాక మానదు. అంకుశం చూడగానే గణపతి, ధనుస్సు చూడగానే రాముడు, ఖడ్గం చూడగానే దుర్గా జ్ఞాపకం తప్పక వస్తారు. దుర్గాష్టమి నాడు ఆయుధాన్ని పూజించినట్లయితే ఆ ఆయుధం మనకు రక్షణ ఇస్తుంది. మన చేతిలో ఒక ఆయుధం ఉంది. ఈ ఆయుధాన్ని చూచి ఇతరులు కాస్త జాగ్రత్తగా దూరంగా ఉంటారు. మన చేతిలో ఉన్న ఆ ఆయుధం పేరు జ్ఞానం. ఇచ్ఛ, క్రియ, జ్ఞానం అనే 3 విధాలుగా ఈ నవరాత్రులను మనం విభాగించుకున్నప్పుడు ఈ మూడింటిలో 3వది అయిన జ్ఞానం సప్తమి, అష్టమి, నవమి అనే 3 రోజులలో మనం పెంపొందింపజేసుకోవలసిన అంశం. ఈ 3 రోజులలో 3వ విభాగంలో మధ్యలో ఉండే రోజు దుర్గాష్టమి. సప్తమి, అష్టమి, నవములలో అష్టమి మధ్యలో వచ్చే తిథి. అంటే మన జ్ఞానం పతాక స్థాయికి చేరుకున్న అంశం ఇది. ప్రారంభము, పతాక, అంతిమము అనుకున్నప్పుడు దుర్గాష్టమి నాడు మనలో ఈ జ్ఞానం పతాక స్థాయిలో చేరుతుంది. ఆ సంకల్ప సిద్ధి కోసమే మనం వినియోగించేటటువంటి పరికరాలను ఆభరణాలుగా మార్చుకోవాలి అనే ఉద్దేశ్యంతో అర్చించాలి. ఇది ఈ దుర్గాష్టమికి ఉండేటటువంటి ప్రత్యేకత.